మై నేమ్ ఈస్ కింగ్, ఐఆమ్ కింగ్ అంటూ ఇన్ని రోజులు అధిష్టానానికి ధమ్కి ఇచ్చారు రాజా సింగ్. నా వల్లనే ప్రాబ్లం అవుతుందనుకుంటే వెళ్ళిపోతా అంటూ వార్నింగ్లు ఇచ్చారు ఆయన. ఇదిగో నా రాజీనామా లేఖ అంటూ ఇచ్చేశారు. రాజీనామా లేఖను పరిశీలించిన అధిష్టానం ఎస్ సింగ్ జీ మీ వల్లే ప్రాబ్లం, వెళ్ళిపోండి అంటూ రిజైన్ లెటర్ని యాక్సెప్ట్ చేసేసింది. బీజేపీలో రాజా సింగ్ ఎపిసోడ్ ముగిసింది. పార్టీలో నిత్య అసంతృప్తవాదిగా పేరు తెచ్చుకున్న రాజా సింగ్ అధిష్టానంపై అనేక సార్లు అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో పాత సామానుందని, ప్రత్యర్థి పార్టీలతో అంటకాగుతున్నారని ఇలా రకరకాల కామెంట్లు చేశారు రాజా సింగ్. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై బహిరంగ విమర్శలు చేసిన రాజా సింగ్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో తనను పోటీ చేయనివ్వలేదని ఆరోపిస్తూ బీజేపీకి రాజీనామా చేశారు. కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను అందించారు. అదే లేఖను అధిష్టానానికి పంపారు. గత కొంతకాలంగా రాజా సింగ్ వ్యవహారంపై ఆరా తీసిన అధిష్టానం ఆయన రాజీనామాను ఆమోదించింది. రాజా సింగ్ రాజీనామా ఆమోదంతో అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించే వారికి కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. తన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించడంపై స్పందించారు రాజా సింగ్. తను తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశానన్నారు. కార్యకర్తల బాధల్ని ఢిల్లీకి చెప్పేందుకు ప్రయత్నించానన్నారు. తను బీజేపీలో లేకపోయినా తన చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తానన్నారు. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడద్దు, ఏ కార్యకర్త కూడా బాధపడదు. ఒక్కప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహులతోని ఫైట్ చేసినాం. 3సారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహులతోని, ధర్మ ద్రోహులతోని ఫైట్ చేసినాం. ముందు కూడా అదే చేద్దాం. మరోవైపు రాజా సింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. రాజా సింగ్ ఉన్న హిందుత్వ భావజాలం దృష్ట్యా ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదు. రాజా సింగ్ శివసేనలో లేదా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కానీ శివసేనకు తెలంగాణలో బలం లేదు, బలగం లేదు. ఈ పరిస్థితుల్లో రాజా సింగ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.